ఇక స్థానిక సంస్థల ఉప ఎన్నికల వివాదంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ నేతలు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు వైసీపీ నేతలు బైఠాయించిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకోవడం, ఓటర్లను అడ్డగించడం, ఇలా దాడులు చేయడం, అరెస్టులు చేయడంపై మోకాళ్లపై కూర్చుని మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈసీ కార్యాలయానికి మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వేలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు అరుణ్ కుమార్, అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఈసీ కార్యాలయం ముందు వారంతా కూడా బైఠాయించారు. ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకోవడం, ఓటర్లను అడ్డగించుకోవడంపై అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళ డిమాండ్. పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల అక్రమాలపై పోలీసులపై ఎన్నికల కమిషన్ వెంటనే, పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే, పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే, ఎన్నికల కమిషన్ వెంటనే, ఎన్నికల కమిషన్ వెంటనే.